That is much better. Through this content quickly. Hey guys, welcome to my channel Intense Guy YT. I am Vakati Sandeep. సో మీరు పైథాన్ డే 1 కానీ చూస్తుంటే ఇది డే 2 వీడియో అన్నమాట. సో మీరు కానీ ఈ వీడియోతో పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో అవ్వబోతుంది పైథాన్ సిరీస్లో అనేది నేను చెప్పగలను. సో చాలా ఈజీ వేలో నేను పైథాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను తెలుగులో. సో నిన్నటి డే 1 వీడియోలో సో రీక్యాప్ చూస్తే వాట్ ఈస్ పైథాన్ అని డిస్కస్ చేసుకున్నాం. పైథాన్లో ఫీచర్స్, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, ఇన్స్టాలేషన్ అండ్ ఐడి ఇన్స్టాలేషన్ అండ్ సెటప్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, కామెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంది, డే 2లో మనం వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కన్వర్షన్, యూజర్ ఇన్పుట్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. అసలు వేరియబుల్ అంటే ఏంది? A variable is a container used to store data in a program. ఒక కంటైనర్ లాగా వేరియబుల్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది. అలానే నేమ్ అనేది స్టోర్ టెక్స్ట్, స్ట్రింగ్ని ఇక్కడ టెక్స్ట్ స్టోర్ చేసుకుంది. నేమ్ అనే ఒక వేరియబుల్. అలానే ఏజ్ అనే ఒక వేరియబుల్ స్టోర్స్ ఏ నెంబర్, ఇంటిజర్ టైప్. సో అసలు వేరియబుల్ ఎందుకు యూస్ అవుద్ది? వితౌట్ వేరియబుల్ మనం ప్రతి నేమ్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది. కానీ విత్ వేరియబుల్ అయితే మనం నేమ్ ఒకటే విత్ వేరియబుల్ అయితే మనం నేమ్ ఒకటే చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ప్రింట్ అండ్ నేమ్ రాయాల్సిన అవసరం ఉండదు. ప్రింట్ ఇలా ప్రతిసారి మనం ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా నేను ఎలా కమాండ్ని రాయకుండా ఆటోమేటిక్గా కాపీ చేశానంటే, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో క్లిక్ చేస్తే, ఎండ్లో కర్సర్ పెట్టి షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అలా అనేది వచ్చేస్తుంది. సో ఇది వేరియబుల్ లేకుండా. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకునేదానికి కొంత టైం పడుతుంది గూగుల్ కొలాబ్లో. సో నేమ్ అనేది ప్రతిసారి రాయాల్సి వస్తుంది. సో అలానే వేరియబుల్లో ఇప్పుడు నేను సందీప్ని స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని నేను కాల్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ హౌ వేరియబుల్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. మళ్ళీ నేను నేమ్ని ఒకటే చేంజ్ చేస్తే సరిపోతుంది. మొత్తం ప్రింట్ లోపల మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో దట్స్ హౌ వేరియబుల్ అనేది హెల్ప్ అవుద్ది. అండ్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రామ్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాం. అలానే స్టూడెంట్ ఏజ్ మధ్యలో అండర్ స్కోర్ ఉంది. సో 20 అనే ఒక ఇంటిజర్ ఇచ్చాం. అండర్ స్కోర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 95. సో ఈ టైప్ అయితే మనకి అలౌ ఉంది. ఫస్ట్ నెంబర్ ఉండకూడదు, వేరియబుల్ ముందు ఇంటిజర్ వాల్యూ ఉండకూడదు, అది నాట్ అలౌడ్ అనమాట. అలానే అండర్ స్కోర్ కాకుండా ఉత్త మైనస్ సింబల్ ఉంటుంది కదా, అది ఉండకూడదు. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. అలౌడ్ నేమ్ రాము, స్టూడెంట్ ఏజ్ 20, మార్క్స్ 95. అలౌడ్ వేరియబుల్స్ అండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మార్క్స్ అండర్ స్కోర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 95. స్టూడెంట్ ఏజ్ 23. సో ఈ వేరియబుల్స్ అనేది అలౌడ్ అనమాట.
సో ఈ నేమింగ్ వేరియబుల్స్ ఇప్పుడు చూద్దాం నాట్ అలౌడ్కి. ముందు ఇంటీజర్ రాకూడదు, నేమ్కు ముందు ఇంటీజర్ అనేది రాకూడదు. సో ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అలానే స్టూడెంట్ minus age is equals to 23. Cannot assign to express here. Maybe you meant compare to operator, the అసైన్మెంట్ ఆపరేటర్ అది అనుకుంటున్నావా అని చెప్తుంది. సో అది కాదు. సో ఇలా నేమింగ్స్ అనేది వేరియబుల్కి ఇవ్వకూడదు. మైనస్ నేమ్కి ముందు ఇంటీజర్ వాల్యూ, అలానే నేమ్ తర్వాత నువ్వు ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చు, అప్పుడేం కాదు. సో కీ రూల్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్క్వేర్. మనం చూసుకున్నాం కదా, కంటైన్ ఏంది, లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్ ఉంది, అండర్ స్క్వేర్, డిజిట్స్ అండ్ లెటర్స్ విచ్ ఆర్ అలౌడ్. అలానే కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్. నాకు చెప్పుకున్నట్టుగా డిజిట్తో మనం స్టార్ట్ చేయకూడదు. డిజిట్ అండ్ లెటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రామ్. సో నో స్పేస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పేస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉండకూడదు. నేమ్ val is equals to రామ్. స్పేస్ ఉండకూడదు, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. నేమ్ ampersand val is equals to రామ్. స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. సో దట్స్ హౌ నేమింగ్ వేరియబుల్ వర్క్స్. సో వాట్ ఆర్ డేటా టైప్? A data type specifies what kind of value a variable holds. వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూని తీసుకొని ఉంది అని డినోట్ చేసేదానికి మనం డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్లీ ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్ యూజ్ చేస్తాం. ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్. సో ముందుగా ఇంటీజర్ విషయానికి వస్తే ఇలా నెంబర్స్తో డినోట్ చేస్తాం. వేరియబుల్కి 21 ఇచ్చాం, ఇయర్కి 2026 ఇచ్చాం. సో ఫస్ట్ ఇంటీజర్ని డినోట్ చేస్తాను. ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 23, ఇయర్ ఇస్ ఈక్వల్స్ టు 2026, ప్రింట్ ఆఫ్ ఏజ్. ఇది అవుట్పుట్ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలానే షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఎర్రర్ నొక్కితే ఆ పైన లైన్ కింద కాపీ అవుతుంది. అలానే ఇయర్ని మనం కాల్ చేస్తాం. కంట్రోల్ ఎంటర్, 23, 2026. సో నెక్స్ట్ ఫ్లోట్ ఉంది. సాలరీ పాయింట్, ఇక డెసిమల్ పాయింట్ కానీ వస్తే నీకు ఫ్లోట్ అని పైథాన్లో. ఓకే, 45,000.50 పై వాల్యూ.
45,050. అలానే పై వాల్యూ 3.14. ప్రింట్ ఆఫ్ శాలరీ అలానే ప్రింట్ ఆఫ్ పై. ఆ వేరియబుల్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫ్లోట్ అన్నమాట. అలానే స్ట్రింగ్ నేమ్ కాలేజ్ ఇచ్చాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సందీప్. కాలేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1233 కాలేజ్. ప్రింట్ ఆఫ్ నేమ్ వేరియబుల్ ఇస్తాం. సారీ, అలానే ప్రింట్ ఆఫ్ కాలేజ్ వేరియబుల్ ఇస్తాం. Ctrl+Enter. Shift+Enter నొక్కితే నీకు ఆన్సర్ ఎగ్జిక్యూట్ అయ్యి కింద న్యూ సెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే బూలియన్. సో ఇక్కడ ట్రూ ఇచ్చాం, ఫాల్స్ ఇచ్చాం. ల్యాప్టాప్ అనేది లేదు. ఈ స్టూడెంట్ ఉన్నాడా? ట్రూ. సో ఏజ్, సో 21 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 18 కదా. ఈ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ లెటర్ టీ అనేది క్యాపిటల్ రావాలి బూలియన్లో. ఇది స్ట్రింగ్. ఇది బూలియన్. యాస్ ల్యాప్టాప్ ఇజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఇద్దాం. అలానే is true. Age is equals to 23 greater than or equals to 18. అవును. సో ప్రింట్ ఆఫ్ ఈస్. మీకు సజెషన్స్ రావాలంటే Ctrl+Spacebar నొక్కండి, ఆటోమేటిక్గా సజెషన్స్ అనేది వస్తుంది. అలానే Shift Alt డౌన్ ఏరో. హ్యాస్ ట్యాబ్ నొక్కితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఈస్ ట్రూ ఏజ్ అని ఇచ్చింది. ట్రూ ఏజ్. ట్రూ ఏజ్. Shift+Enter నొక్కుతాం. ట్రూ, ఫాల్స్, ట్రూ. సో బూలియన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డేటా టైప్ని ఎలా చెక్ చేస్తాం? టైప్ ఆఫ్. ఈ టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అనేది వేరియబుల్ ఏ డేటా టైప్ అని చెప్పడానికి మనకు సూచిస్తుంది అనమాట. సో ఏజ్ ఇజ్ ఈక్వల్స్ టు 21. పైకి నేమ్ ఫ్లాగ్. పై is equals to 3.14. Name is equals to Sandeep. Flag is equals to false. Print of
టైప్ ఆఫ్ ఏజ్ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. అలానే ఇక్కడ పై వేరియబుల్ ఇస్తాం. నేమ్ ఫ్లాగ్ ట్యాబ్ నొక్కేసాం. సో ఇదే డేటా టైప్ మనకు ఇంటి డేటా టైప్. అలానే ఇది ఫ్లోట్, ఇది స్ట్రింగ్, ఇది బూలియన్. అంటే ఇది మనకు ట్రూవా ఫాల్సా అని చెప్తుంది. ఆర్ ఫాల్స్. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్క. సో అవే వచ్చినాయి, స్ట్రింగ్ బూలియన్ అని వచ్చింది. సో ఇంకా ఏమున్నాయి? సో మల్టిపుల్ వేరియబుల్స్ని మనం ఎలా అసైన్ చేస్తాం? సో అసైన్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్లో కూడా మనం అసైన్ చేయొచ్చు. నేమ్, ఏజ్, స్టూడెంట్ గ్రేడ్ is equals to నేమ్ 23 ఏ ప్లస్ ఇద్దాం. ప్రింట్ ఆఫ్, సారీ క్యాపిటల్ ఇచ్చాను, ట్యాబ్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ టైప్ ఆఫ్ ఏజ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ గ్రేడ్. సో కంట్రోల్ ప్లస్ స్పేస్ కానీ నొక్కితే మీకు సజెషన్స్ అనేవి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇన్వాలిడ్. డిడ్ ఐ ఫర్గెట్ a comma? యా, కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కా. సో ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్. సో అలా మల్టిపుల్ వేరియబుల్స్ని మనం స్టోర్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. సో సింగిల్ లైన్లో కూడా అసైన్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సింగిల్ లైన్. సో ఇక్కడ టైప్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ నేమ్, ఏజ్, స్టూడెంట్ గ్రేడ్, కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో ఇంకా టైప్ కన్వర్షన్స్ ఉంది. సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు? యాడ్ ఎ స్ట్రింగ్ అండ్ అన్ ఇంటీజర్ డైరెక్ట్లీ ఆల్వేస్ కన్వర్ట్ ఫస్ట్. సో అంటే ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్ని నువ్వు డైరెక్ట్గా యాడ్ చేయలేవు. సో స్ట్రింగ్ని ఇంటీజర్లకైనా మార్చుకో, లేదా ఇంటీజర్ని స్ట్రింగ్ అయినా మార్చుకోవాలి. సో ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 అనేది ఇక్కడ స్ట్రింగ్ అనమాట. కోట్స్ ఇచ్చాం కదా, డబుల్ కోట్స్ ఇస్తే అది స్ట్రింగ్ అని. సో సమ్ ఈక్వల్స్ టు, సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఏజ్ ప్లస్ 1. ఇక్కడ చూడండి, నేను స్ట్రింగ్ని ఇంటీజర్ని యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏమొస్తుందో చూడండి. ప్రింట్ ఆఫ్
సమ్ అని ఒక వేరియబుల్ ఇచ్చా. సో ఎర్రర్ వచ్చింది మనకు. కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్. ఇంట్ టు స్ట్రింగ్. ఇంట్ టు స్ట్రింగ్ని కన్కాట్ చేయలేం, అంటే యాడ్ చేయలేం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏజ్ని నేను ఇంటిగా మార్చుకుంటా. సో అప్పుడు మనకు 21 + 1 అనేది 22 అవుతుంది. సో దిస్ ఈస్ హౌ మనకు టైప్ కన్వర్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఇంట్. సో ఇంట్ ఆఫ్ 21. సో స్ట్రింగ్ అనేది నీకు ఇంటిగా మారుతుంది. అలానే ఫ్లోట్. స్ట్రింగ్ అనేది ఇక్కడ ఫ్లోట్గా మారుతుంది. స్ట్రింగ్ ఇంటిజర్ని మనం స్ట్రింగ్గా మార్చుకున్నాం. బూలియన్ని ఇక్కడ 0 వస్తే ఫాల్స్, అలానే 1 వస్తే ట్రూ. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్లోట్ ఆఫ్ 25 ఇచ్చి షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కితే 25.0. ఇక్కడ డెసిమల్ పక్కన 0 మనకి యాడ్ అవుద్ది ఫ్లోట్కి. అలానే స్ట్రింగ్. సో ఎస్టీఆర్ ఆఫ్ స్ట్రింగ్ని ఎస్టీఆర్తో డినోట్ చేస్తాం. ఇక్కడ నువ్వు ఇంటి వేరియబుల్ ఇస్తావు, ఇంటి వాల్యూ ఇస్తాం. దాన్ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేయడానికి ఎస్టీఆర్ యూస్ చేస్తాం. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కితే సో ఇక్కడ కోడ్స్ చూడండి, సింగిల్ కోడ్స్ 21 పక్కన. సో మిగిలింది ఇంకా బూలియన్. బూల్ ఆఫ్ 0 నీకు ఫాల్స్ డినోట్ అవుద్ది. అలానే బూల్ ఆఫ్ 1 ట్రూ డినోట్ అవుద్ది. సో రీసెంట్ వాల్యూనే అది ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో అప్పుడు నీకు 2 కావాలంటే ప్రింట్ వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి మొత్తాన్ని. parenthesis ట్యాబ్, అలానే parenthesis ట్యాబ్. సో ఇది ఫాల్స్ 0 వస్తే బూల్ 1 వస్తే ట్రూ అనమాట. సో ఇది మనం చెప్పేసుకున్నాం. ఫస్ట్ ఇంటీజర్ యాడ్ చేయాలి స్ట్రింగ్ అంటే ముందు టైప్ కన్వర్షన్ చేయాలంటే స్ట్రింగ్ని ఇంటిగా మార్చుకోవాలి. అప్పుడు నువ్వు ఇంటీజర్ని యాడ్ చేయగలుగుతావు. అట్ట కాదని స్ట్రింగ్ని ఇంటీజర్ని యాడ్ చేయలేవు. సో ఇన్పుట్ అనేది రీడ్స్ డేటా టైప్డ్ బై ద యూజర్ ఎట్ రన్ టైమ్. డేటా టైప్ని అది రన్ టైంలోనే అది రీడ్ చేస్తుంది. అది ఎలానో మీరు ప్రాక్టికల్గా చూద్దురు. ఫస్ట్ ఇన్పుట్ అనేది ఆల్వేస్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఆ తర్వాత మనం కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ ఇఫ్ యూ నీడ్ ఎ నెంబర్ కావాలంటే నెంబర్, ఇలా ఇంటీజర్ కావాలంటే ఇంటీజర్, ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్. ఇన్బిల్ట్గా అది స్ట్రింగ్ని తీసుకుంటుంది కాబట్టి స్ట్రింగ్. వ్రాప్ ఇన్పుట్ టు కన్వర్ట్ ద టైప్. ఇన్పుట్ని వ్రాప్ చేస్తాం పారాంథసిస్తో మనం కన్వర్ట్ చేసుకోవాలంటే డేటా ఆ టైప్ని. సో ఒక డెఫినేషన్ చూస్తే రీడ్స్ డేటా టైప్డ్ బై ది యూజర్ అట్ రన్ టైమ్ అని ఉంది. ఇన్పుట్. సో ఒక నేమ్ ఇద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రన్ టైంలో అది తీసుకుంటున్నాను కదా, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్, ప్రింట్ ఆఫ్ నేమ్ని మనం ప్రింట్ చేస్తాం. ఇది రన్ టైంలో అది తీసుకుంటుంది.
సందీప్ ఎంటర్. సో సందీప్ని అది ప్రింట్ చేస్తుంది. సో ఇది డైనమిక్ అనమాట. ఇన్బిల్ట్గా అది స్ట్రింగ్ అది తీసుకుంటుంది. సో స్ట్రింగ్ నేను ఇంటిజర్గా మార్చుకోవాలంటే ఈ ఇన్పుట్కి పారాంథసిస్ ఇచ్చి అది స్ట్రింగ్ని నీకు ఇంటిజర్స్గా మారుస్తుంది. పారాంథసిస్ ఇచ్చి ఇంట్ ఎంటర్ యువర్ ఏజ్ అనే ఒక వేరియబుల్ ఇచ్చా. సో ఏజ్ అనే ఒక వేరియబుల్ని ప్రింట్ చేయాలి ఇప్పుడు. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ఏజ్ 23 ఎంటర్. సో ఇప్పుడు 23 అనేది ఏ డేటా టైప్ అని మనం తెలుసుకోవాలంటే ప్రింట్ ఇందాక చెప్పుకున్నట్టుగా టైప్ ఆఫ్ ఇస్తే సరిపోతుంది. వేరియబుల్ నేమ్ 23 అంటే ఇంటి డేటా టైప్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏమీ లేదు, ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాడు. ఏజ్ సారీ సపరేటర్ కామా అనేది సపరేటర్గా యాక్ట్ అవుద్ది. శాన్ ఎంటర్ ఏజ్ అనేది శాన్ అవుద్ది. సో డైరెక్ట్గా ఆ నేమ్ ఇండికేట్ చేయకుండా ఆ నేమ్ అనేది ఏది సూచిస్తుంది అనేది, సారీ ఇక్కడ ఏజ్ అనేది డినోట్ చేశాను, నేమ్ కదా. కంట్రోల్ ప్లస్ ఎంటర్ శాన్ ఎంటర్. సో నేమ్ అలానే ఇక్కడ ఏజ్ కావాలంటే కామా కంట్రోల్ ప్లస్ ఎంటర్ 23 ఎంటర్. సో ఏజ్ అనేది 23 అని ఇక్కడ డినోట్ చేస్తుంది. సో డైరెక్ట్ స్పేస్ లాగా వచ్చింది కాబట్టి మనం కాలన్స్ ఇస్తాం దానికి. ఇక్కడ కాలన్స్ ఇస్తే మనకు అర్థమవుతుంది అదేం డినోట్ చేస్తుంది అని. సో అదే ఎగ్జాంపుల్లో కూడా ఇచ్చింది. సో దట్స్ హౌ ఇన్పుట్ అనేది అయిపోయింది. సో ఫైనల్గా మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం, వేరియబుల్స్ అండ్ నేమింగ్ రూల్స్ డిస్కస్ చేసుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి అని. సో డేటా టైప్, ఇవి ఇంపార్టెంట్ డేటా టైప్స్. ఇంకా డేటా టైప్స్ ఉన్నాయి. ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ చూసాం. అలానే టైప్ ఆఫ్ అనేది ఎలా యాక్ట్ అవుతుందో చూసాం. సో ఏ డేటా టైప్ అనేది ఇండికేట్ చేయడానికి టైప్ ఆఫ్ యూస్ చేస్తాం. అలానే ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ టైప్ కన్వర్షన్. ఒక స్ట్రింగ్ని ఇంటిజర్కి యాడ్ చేయలేం, ఆ స్ట్రింగ్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేసుకొని యాడ్ చేయగలుగుతాం. సో అది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంటిజర్ అనే కాదు, మనం ఫ్లోట్గా స్ట్రింగ్ ఇన్బిల్ట్గా స్ట్రింగ్గా అది కన్వర్ట్ అవుతుంది. ఫ్లోట్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే యూజర్ ఇన్పుట్ అనేది మనం రీసెంట్గా చూసాం. రన్ టైంలో మనం ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను, పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చేస్తాను. స్టోర్ యువర్ నేమ్ ఇన్ ఎ వేరియబుల్ అండ్ ప్రింట్ ఇట్. సో నేమ్ అనే ఒక వేరియబుల్లో నేను టాపిక్ని ఇచ్చి ప్రింట్ ఆఫ్ నేమ్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. అండ్ సెకండ్ ప్రాబ్లం స్టోర్ యువర్ ఏజ్ అండ్ ప్రింట్ ఇట్. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 23 అండ్ ప్రింట్ ఆఫ్ ఏజ్ కంట్రోల్ ప్లస్ ఎంటర్. అలానే థర్డ్ క్వశ్చన్ క్రియేట్ వేరియబుల్స్ ఫర్ మార్క్స్ ఇన్ 3 subjects. Max is equals to 75. English is equals to 80. Alain social is equals to 95. Print of
Ctrl+Enter. Maths. Shift Alt down arrow. English. Social tab నొక్కి Ctrl+Enter. సో దీని ఇన్పుట్గా కూడా రాయొచ్చు మీరు. సో ఒకసారి ఇన్పుట్గా రాసి ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసి ఈ మార్క్స్ అసైన్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలానే టేక్ నేమ్ యాజ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నిక్ నేమ్. కాలన్ ఇచ్చి గ్యాప్ ఇస్తే స్పేస్ మనకు ఆన్సర్కి ఈ యొక్క ఇన్బిల్ట్ ప్రాంప్ట్కి అసైన్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ నేమ్ కామా అనేది సపరేట్గా యాక్ట్ అవుతుంది. Ctrl+Enter. నిక్కి ఎంటర్. నేమ్ నిక్కి. సో నేమ్కి కాలన్ ఇచ్చి స్పేస్ కానీ ఇస్తే Ctrl+Enter. నిక్కి. ఇక్కడ స్పేస్ యాక్ట్ అవుతుంది ఇన్బిల్ట్ వేరియబుల్ ఇన్బిల్ట్ స్ట్రింగ్కి అండ్ ఆన్సర్కి. సో అలానే చెక్ డేటా టైప్ యూజింగ్ టైప్ ఆఫ్. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్, ఇది స్ట్రింగ్. సో స్ట్రింగ్. సో దట్స్ హౌ ద ప్రాబ్లమ్స్ ఆర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో పైథాన్ సిరీస్ని నేను ఇలానే కంటిన్యూ చేస్తాను. సో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా టాపిక్స్ నేను చెప్పాలన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.